వెల్కమ్ టు శ్రావణస్ మీడియా. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 55 ఏళ్ల తర్వాత తమిళనాడులో ద్రవిడయేతర పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వెల్లడైన వారం రోజులకు నాటకీయ పరిణామాల మధ్య విజయ్కు లైన్ క్లియర్ అయింది. అయితే ఇక్కడే విజయ్ను కొన్ని ప్రశ్నలు పెద్ద ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇవే విజయ్ సర్కార్కు కత్తి మీద సాము లాంటివి. ఇంకా చెప్పాలంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా 5 ఏళ్లు అధికారంలో ఉండటమే పెద్ద అనుమానం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో పొత్తులతో పాటు ఎన్నికల సమయంలో విజయ్ ఇచ్చిన హామీలు కూడా కారణం అంటున్నారు. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి బొటాబొటీ మెజారిటీ ఉంది. టీవీకే పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 108 మాత్రమే. ఇందులో విజయ్ తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో టీవీకే అభ్యర్థి పోటీ చేసి గెలిస్తే 108 మంది అంటే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది తక్కువే. ఇక విజయ్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు, సిపిఐ, సిపిఎం నుంచి గెలిచిన 4తో పాటు వీసీకే పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు కూడా అండగా ఉన్నారు. అయితే ఇక్కడే అసలు తిరకాసు ఉంది. సిపిఐ, సిపిఎంకు చెందిన 4 బయట నుంచే మద్దతు ఇస్తారని తేల్చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములు కాబోమని, టీవీకే ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ మద్దతు చివరి వరకు ఉంటుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక వీటితో పాటు విజయ్కు అతిపెద్ద సవాల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు సమీకరణ కోసం ఓ పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు విజయ్ ముందు ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులతో ఉందని ఆర్థిక నిపుణులతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ కూడా స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయినా సరే ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా ఎన్నికల్లో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చారు. అవే ఇప్పుడు కొండలా కనిపిస్తున్నాయి. పుట్టిన బిడ్డకు 2 గ్రాముల బంగారు ఉంగరం అన్నారు. పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం ఇస్తారట. 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు 2,500 రూపాయలు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇక వీటితో పాటు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండనే ఉంది. వీటికి ప్రతి ఏటా లక్షల కోట్ల నిధులు కావాలి. వీటి సమీకరణతో పాటు భాగస్వామ్య పక్షాలను సంతోష పెట్టడం, కంట్రోల్ చేయడం నిప్పుల మీద నడకే. మొత్తానికి తమిళనాడులో అణు ప్లాంట్ మీద విజయ్ నడక సాగనుంది.